సరళ, నీతో ఈ చిన్న ఇంటర్వ్యూకి ఒక చక్కటి ప్రేయర్తో మొదలు పెడదామా? నీకు నచ్చిన అంటే జనరల్గా నువ్వు చేసే ప్రేయర్ ఏది ఉందో అదొకసారి చెయ్యి. విఘ్నేశ్వరుడు చెయ్యి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. చాలా బాగుంది. సరళ ఎన్నో ప్రోగ్రామ్స్ బళ్ళార్లో ఇచ్చింది, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కూడా సరళ పాట లేకుండా ఆ ఫంక్షన్ ఉండదు అంటలో అతిశయోక్తి లేదు. తర్వాత సుమారు నాకు తెలిసి నేను వాళ్ళ అన్నయ్యని సుమారు 7-8 ఏళ్ళ నుంచి కూడా తన పాటలతోటి అందరినీ ఆకట్టుకునేది. కాసేపు సరళతోటి మాట్లాడి తన అనుభవాలు, తన రుచులు అభిరుచులు ఈ సంగీతంలో ఏంటో తెలుసుకుందాం. సరళ, నీకు తెలిసి నువ్వు ఎప్పటి నుంచి పాడుతున్నావు? అంటే నాకు మాటలు వచ్చినప్పటి నుంచి పాడాను అని. అంటే మాటలతో పాటు పాటలు కూడా వచ్చాయి అన్నమాట నీకు. సో మాట ఒకేసారి వచ్చినాయి, నీకు చాలా సంతోషం, అది అదృష్టం అనుకో. తర్వాత బాగా తెలిసిన పాట నీవు చిన్నప్పుడు నీకు గుర్తున్నది, ఎక్కువగా పాడేది ఏం పాట ఏంటో బహుశా గుర్తుంటే చెప్పు. చిన్నప్పుడు మరి వడ్లమూడి నుంచి తెనాలి సినిమాకి వెళ్ళాం అన్నమాట. వేరే సినిమా లేదు నాకు. అది వచ్చేటప్పుడు అందులో పాట అన్నమాట. పద పదవి వయ్యారి గాలి పట్టమా, పద పదవి వయ్యారి గాలి పట్టమా, పైన పక్షిలాగా ఎగురుకుంటూ పక్క చూపు చూసుకుంటూ తిరిగేదవి గాలి పట్టమా, పద పదవి వయ్యారి గాలి పట్టమా. ఆ పాట సినిమా చూసి ఎడ్ల బండ్లు వస్తున్నా అనమాట వడ్లమూడికి. ఆ సినిమా చూడంగానే వచ్చేటప్పుడే ఆ పాటని పాడుకుంటూ వచ్చాను. పార్వతమ్మ వాళ్ళందరూ ఇప్పుడే చూస్తుంది, ఇప్పుడే పట్టేస్తుంది అని పాపం అప్పుడు వాళ్ళందరూ బాగా చేశారు. అప్పుడు అదే అది గుర్తుంది నాకు. అప్పుడు నీ వయసు ఎంత ఉండొచ్చు? సుమారు 6-7 years అంతే ఉంటుంది. సరే సుబ్బారావు గారు, ఈ పాట ఏ సినిమాలో అది గుర్తుందా మీకు? గుర్తులేదా? ఏంటి గౌరీ? ఎగ్జాక్ట్, కులదైవం సినిమాలో. నాకైతే సినిమా పేరు అంటే ఇప్పుడు మనం కులదైవం ఏ సంవత్సరం రిలీజ్ అయిందో చూసుకుంటే అంటే నీకు బాగా తెలిసిన పాట, ఎప్పుడు నువ్వు ఫస్ట్ పాడిన పాట కూడా మనం తెలుసుకోవచ్చు ఆ సంవత్సరం. ఎనివే ఇప్పుడు మనకి సమయాభావం వల్ల మనం చూడలేము. బహుశా అప్పుడు నేను అనుకుంటా అప్పుడు నీ వయసు 6-7 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. తర్వాత మన ఊళ్ళో నువ్వు ఒక అన్నమాచార్య కీర్తన చాలా చాలా పాపులర్ చేసావు కదా, అదిగో అల్లని అనేది. అది అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 10 ఏళ్ళు ఉంటాయా? 10 ఏళ్ళు కూడా ఉండేవని నేను అనుకుంటున్నా. సుమారు 7-8 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు అది కంపోజ్ చేసింది ఎవరో తెలుసా నీకు? మల్లిక్ గారు, విజయవాడ. అది రేడియోలో వస్తుంటే గౌగవ రాసుకుని అరుణ రాసేది. నేను చిన్నప్పుడు పాటలన్నీ అరుణ రేడియోలో విని రాసేది. నేనేమో 2-3 సార్లు విని పాడేదాన్ని. అదే ఏడుకొండలవాడ వెంకటారమణ సత్తు చేయక నీవు నిదురపోవయ్యా. ఈ పాట ఈ పాట కూడా అరుణ రాసింది. ఈ పాట ఎవరు లీలా. ఏడుకొండలవాడ కాదు, అది కాదు. ఘంటసాలది ఒక పాట ఉండేది, అది నాకు గుర్తులేదు.
అది కూడా అరుణ రాసి 2-3 సార్లు నేను విని పాడేదాన్ని చిన్నప్పుడు. అంటే మన ఇంట్లో ఇప్పుడు నాన్న అమ్మ వీళ్ళందరికీ ఎంతో సంగీతం మీద అభిమానం. అమ్మ బాగా ఎంకరేజ్ చేసేది, నాన్న కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు. అమ్మకి నేను బాగా పాడతానని పాపం భలే ఇష్టపడేది. నాన్న కూడా తీసుకెళ్ళేవాడు ఎక్కడికన్నా. తర్వాత అమర్ శిల్పి చెక్కన్నా అవన్నీ రిలీజ్ అని అప్పుడు నువ్వు ఫ్లూట్ వాయిస్తుండేవాడు. అప్పుడు నిలువుమా నిలువుమా అంటే వెనకాల ఫ్లూట్ పెట్టి నిలువుమా 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 నీలవేణి నీ కనుల నీలి నీడ నిలిచిపోని నిలువుమా నిలువుమా నీలవేణి అని నిలువుమా అంటే వెనకాల ఫ్లూట్ పెట్టి ఉండేది అనమాట. అది నువ్వు అది ఇద్దరం కూర్చుని ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట ఈవినింగ్ టైమ్స్లో. అదొకటి. ఇంకా దాంతో నా ఫ్లూట్ నిలిచిపోయింది. నిలువు ఫ్లూట్ ఇల్లేదు అంత ఏదో ఓకే. అది బాగా గుర్తు నాకు. ఇంకా అది ఎప్పుడు గుర్తుకొస్తుంది. అందాల బొమ్మతో ఆట ఆడవా పసందైన నీదోయి స్వామి అందాల బొమ్మతో ఆట ఆడవా. ఈ పాట కూడా వాయించాడు. ఇది చాలా ఇదే పర్ఫెక్ట్ క్లాసికల్ కాఫీ రాగంలో కనులు పలై గంతులు వేసి మనసు తోటలో పువ్వులు పూచి దోసిట వలపుల నింపి నీ కోసమే వేచితి రావోయే అందాల బొమ్మతో ఆటాడవా పసందైన నీదోయి స్వామి అందాల బొమ్మతో ఆటాడవా. ఇవి ఇట్లా వచ్చాయి కదా మధ్యలో, అవన్నీ భలే భయం వేసేది అనమాట. సరిగ్గా పాడతాను లేదో అని అట్లా. పర్టికులర్లీ రాజేశ్వర గారు ఎండ్స్ ఉంటాయి చూడు, ఎండ్స్ని భలే షార్ప్గా కట్ చేస్తాడు. అప్పట్లో చాలా పాపులర్. రాగ లక్షణం పోకుండా భలే చక్కగా దాన్ని ఇది కాఫీ రాగంలో ఉండేది. అప్పుడు చాలామంది సంగీతం నేర్చుకునే వాళ్ళకి, ఈవెన్ కర్ణాటక సంగీతం నేర్చుకునే వాళ్ళకి కూడా కొన్ని ప్రామాణికంగా పెట్టుకునేవాళ్ళు అనమాట. కొన్ని సినిమా పాటల్ని ఆ రాగాలకి కాఫీ హనుమన్నారు అనుకో ఇట్లా అనేసి నన్ను ఆలపిస్తున్నాడు. ఓకే. దాని తర్వాత లవకుశ ఇంకా తర్వాత నా ఫ్రెండ్ ఉండేది విజయశ్రీ అని. ఇద్దరం చాలా అసలు బాగా పాటలు గబగబా రాసుకోవటం. ఇక కొంచెం మేము పెద్దవాళ్ళం అయ్యాము. పాటలన్నీ లవకుశలో పాటలన్నీ బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఇద్దరం. ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ల మీద నన్ను విజయనేమో లీలా, నన్ను సుశీల అని పిలిచేవాళ్ళు. ఇద్దరం ఆ పాటలన్నీ పాడేవాళ్ళం అనమాట. ఇద్దరు మిత్రుల్లో పాటలు. ఇద్దరు మిత్రులు ఏం పాట పాడవేంద్ర అది అదే ఒకసారి పాడవీల రాధిక ప్రణయ సుధా గీతిక పాడవీల రాధిక వీణుగాన లోలుడు నీ వీణామృదు రవము విని వీణామృదు రవము విని ఏ మారగ నిను చేరగ నిలుచుండిన శుభవేళ పాడవేళ రాధిక.
ఈ పాట ఇది మోహన్ రాగంలో ఉంది. అదే రాజేశ్వరరావు గారి దగ్గర ఆ టచ్ ఉంటుంది చూడు. ఒకసారి పాడవాలి రాధికను ఆయన కంపోజ్ చేశారు. ప్రణయ సుధా గీతికా అది అవి అట్లాంటివన్నీ మంచి మంచి సాంగ్స్ తీసుకుని పాడేవాళ్ళం. అప్పుడేంటంటే రేడియోలో టేప్ రికార్డులు ఉండేవి కాదు, రేడియోలో బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం వెయిట్ చేయాల్సి వచ్చేది ఒక పాట వినాలంటే. అందులోనే మనం లిరిక్స్ రాసుకోవాలి, పాట ట్యూన్ పట్టాలి, ఇంకో అవకాశం ఉండేది కాదు. ఇక విజయ నేను ఎక్కడికి వెళ్ళినా లోకస్ పాటలు పాడేవాళ్ళం చాలా. అప్పుడు ఆ పాటలతో బాగా పాపులర్ అయ్యాము. ఏదో దీంట్లో లేదా అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పాడేవాళ్ళు ఉంటారు, అవకాశం దొరకడం కూడా ఒక అదృష్టం. ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఎంతోమంది అలా మట్టిలో మణికేలు అంటామే, అలాగే రూరల్ ఏరియాస్లో కానీ అంటే సిటీస్లో కూడా అవకాశం దొరికి 10 మందికి తెలియటం అనేది ఒక అదృష్టం. అదే ఇప్పుడు 99% టాలెంట్ ఉన్న 1%. తర్వాత ఒక 9 years 9 ఏళ్ళ 10 ఏళ్ళు గుంటూరులో పాటల పోటీలు పెట్టారు. అప్పుడు నేనే తీసుకెళ్ళాను, సత్యం అన్నయ్య అదే నువ్వే తీసుకెళ్ళావు. అప్పుడు ఇది నీవు లేక పోయినా పాట, నీవు లేక పోయినా పాడితే పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది నీవు లేక వీణా. ఈ పాట ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. చాలా ఫస్ట్ ప్రైజ్ అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అప్పుడు చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను. నాకు సాయంత్రం కూడా నాతో పాటలు పాడించి వాళ్ళంతా నాకు కన్సలేషన్ ప్రైజ్లు అవన్నీ ఇచ్చారు. అప్పుడు మనం ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వచ్చాం. అప్పుడు దోవలో వస్తుంటే బాబు కనపడ్డాడు, గబగబా సంచి తీసుకుని నా ప్రైజ్లన్నీ చూసి రోడ్డు మీదే బాబు అదే మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అప్పుడు బాగా అది అంతర్రాష్ట్రీయ పోటీలు అన్నమాట అవి. అప్పుడు కొంచెం నాకు సంతోషం అనిపించింది. అంటే చిన్నపిల్లని అంటే తెలిసేది కాదు, ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది. అప్పుడైతే ఏం తెలిసేది కాదు. అది తర్వాత అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు పాడుతున్నావా, లేదా నీకు న్యాచురల్ ఆ ఇన్స్టింక్ట్ అలాగే వచ్చేసి? నాకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, ఏదో పాట వచ్చింది పాడుతున్నాను అనే దీంట్లో ఉన్నాను. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత సుశీల గారు, జానకి గారు వాళ్ళవన్నీ వాళ్ళ స్టైల్స్ కొంచెం ఫాలో అయ్యేదాన్ని. స్టేజ్ మీద కూడా నాకు మంచి ఇది వచ్చేది. అది దాని తర్వాత కర్ణాటక సంగీతం పర్టికులర్గా అఫ్కోర్స్ మా ఇంట్లో ఉన్న కొన్ని నేర్చుకున్నాం. అదే ఆ కర్ణాటక సంగీతం నీ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, నీకేమైనా ఉపయోగపడిందా? సంగీతం సినిమా పాటలు పాడటానికి కానీ లేకపోతే రాగాలను కనుక్కోవడానికి ఎలాగే అంటే ఫ్రాంక్గా చెప్పచ్చు, అందులో ఇదేం లేదు. అంటే నేను సంగీతం నేర్చుకున్నాను, అది కొంత సాధన చేశాను కానీ తర్వాత నేను నాకు కొంచెం కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మూలాన కొంత ఇది దాన్ని కంటిన్యూ చేయలేదు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అదే హెల్త్ ప్రాబ్లమ్స్ మూలాన కొంచెం సాధన చేయలేకపోయాను. నేను అనుకుంటాను కర్ణాటక సంగీతంలో అది వేరు, అసలు ఆ బాణి వేరు. దాంతో ఏమవుతుందంటే మనం రెస్ట్రిక్ట్ అవుతాం, మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దానికంటే ఈ లలిత సంగీతం, ఈ సినిమా సంగీతమే నాకు గుర్తుందనమాట. ఇప్పుడు ఒకసారి మనం వినాయకుడి గుడిలో అప్పుడు నేను ఇంకా గీతాల్లోనే ఉన్నా.
గీతాల్లోనే ఉన్నాను. మాస్టర్ గారు నేను పాడేది చూసి నాకు ఇక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు అవుతున్నాయమ్మా, నీకు నేర్పిస్తాను కృతులు, అక్కడ పాడదు కానీ నాకు కృతులు నేర్పించారు. నేర్పించి అయితే ఆ కృతులు జ్ఞాపకం ఉన్నాయా? నేను చెప్పనా? బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ. అదొకటి హంసనాదంలో ఉంది. ఇదేమో సీతాపతే. సీతాపతే నా మనసు సీతాపతే నా మనసున సీతాపతే. ఇది ఖమాస్. అదే బ్రోచా వారి కీర్తన చూడు రాగంలో ఉంటుంది. ఇంకోటి మూడోది గుర్తులేదా? నాకు గుర్తులేదు. అంటే 3 నేర్పించారు కానీ 2 పాడిచ్చారు. అది పాడాము అప్పుడు అందరూ. నాకు కూడా గుర్తుంది. అదే నువ్వు అప్పుడు నేర్చుకున్న తర్వాత ఈ బంటు రీతి కొలువు వదిన కూడా వచ్చారు గుడికి. ముగ్గురం వెళ్ళాము. అందరూ అన్నారు, అన్న నేను కృతులే నేర్చుకుంటున్నాను, నేను బాగా అనుభవం ఉన్న కళాకారిణి అనుకున్నారు. అనంటి మాస్టర్ గారిని అడిగారు, అమ్మాయి ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటుందని. మొన్ననే స్టార్ట్ చేస్తుంది అన్నారు. అమ్మో అవునా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు అంటే ఏంటంటే వాటిలో ఉండే కొంతమంది అమ్మో కన్నడ సంగీతం ఉంటే మనం 3 గమకాలు పెట్టాలి, తాళం మీద తాళం ప్రతి పాటికే ఉంటుంది, ఎక్స్ట్రాగా ఏం లేదు, అంటే గమకాలు ఎక్కువగా ఉంటాయి అని భయపడతారు. కానీ దాన్ని కూడా ఒక సినిమా పాటలాగా ట్రీట్ చేసి దాన్ని ఇమిటేట్ చేస్తూ పాడేస్తే అది కూడా మామూలు పాటే అవుతుంది. ఇప్పుడు కీర్తన అంటే ప్రత్యేకంగా దానికి మనం కీర్తన అని పేరు పెట్టాము. ఇది అంతే, అది అంతే. దీనికి నోటేషన్ ఉంటుంది, దానికి నోటేషన్ ఉంటుంది. అంటల్లో ఉంటుంది. తర్వాత ఇక నువ్వు సంగీతం పట్ల అంత నువ్వు కర్ణాటక సంగీతం వినేదాన్ని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కానీ లేకపోతే ఎప్పుడైనా? వినేదాన్ని కాదు, అదే వచ్చింది. అదే కొంత సాధన చేశాను నేను మ్యారేజ్ అయిన తర్వాత. బళ్ళార్లో చేశాను. అవి కొంత నాకు ఏంటంటే ఎంత కష్టమైన పాట అయినా ఈజీగా క్యాచ్ చేయగలిగేది ఉండేది. ఒక ఆకారాలు కానీ ఏదైనా అట్లా తొందరగా పట్టేదాన్ని. వేరే ఆర్టిస్టుల కంటే నేను తొందరగా చేసుకునేదాన్ని. దాని తర్వాత సరే అంటే నీ ఈ సంగీత ప్రయాణం అక్కడ అంటే చిన్నప్పుడు పాటలు పాడటం, దాని తర్వాత హైదరాబాద్లో నా దగ్గర ఉండి కొన్ని రోజులు సంగీతం నేర్చుకుంటాం, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు సంగీతం ఉండి ఇక్కడి నుంచి కూడా తెనాల్లో గురువు గారి దగ్గర నేర్చుకున్నట్టుగా జ్ఞాపకం. ఆ గురువు గారి పేరు ఒక్కసారి స్మరించుకుందాం, ఎందుకంటే అది మన కనీస కర్తవ్యం. హైదరాబాద్లో ఎవరు నేర్పింది నీకు? దుడ్డు సీతారామ శాస్త్రి గారని ఆయన నేర్పించారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చాలా పాపులర్, ఫేమస్ వీణా విద్వాంసుడు డి బాలకృష్ణ. చాలా పాపులర్ అయ్యాడు. దాని తర్వాత తెనాల్లో ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారని ఆయన దగ్గర నేర్చుకున్నాను. అవును, ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారని వాళ్ళ నాన్నగారు ఉప్పలపాటి అంకమ్మని చాలా పాపులర్ అయ్యింది అనమాట. బాలమురళి కృష్ణ కాంటెంపరీ, బాలమురళి కృష్ణ గారు కాంటెంపరీ. దాని తర్వాత సరే అక్కడ అయిపోయింది. దాని తర్వాత నీకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి బళ్ళారి వెళ్ళాం. కొన్నాళ్ళు నేను అరుణ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నా హైదరాబాద్. అక్కడి నుంచి కూడా వెళ్ళేదాన్ని. అరుణ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మీరు అందరూ ఎంకరేజ్ చేశారు చిన్నప్పుడు. బాబు కూడా ఒకసారి అది మ్యారేజ్ అయిన తర్వాత. అవునా? నెల్లూరు ఫిల్మ్ జర్నలిస్ట్ 75లో అప్పుడు నెల్లూరు కాంపిటీషన్స్. అప్పుడు మన హైదరాబాద్లో ఉన్నప్పుడు గురుగారు అదే భావనాచార్య గారు అప్పుడు ఒక సినిమా, అది 78లో. 78 అందుకే ఏదైనా ఆ పాట జ్ఞాపకం ఉందా? ఇంకేది? వెడతావు నయనకమల కళ్ళు కొడతావు, గలి గలీలా పిరాయించిన
కొల్లా మనసుని కొల్లా కొడతావు వెడతావు నా ఇన్కమాల కళ్ళు కొడతావు. ఈ పాట మా భావనాచార్య గారు రాశారు. నఫ్సా 2 పాటలు పాడాను కదా? 3 పాడాను. అంటే ఒకదానికి హమ్మింగ్, 2 ఏమో డ్యూయెట్స్ పాడాను. ఇంకోటి గుర్తులేదు నాకు గుర్తురాడు. ఆ తర్వాత నెఫ్జాలో సినిమా సాంగ్ అండ్ ఇది ఫోక్ సాంగ్, ఇంకోటి ఏంటి పేట్రియాటిక్ సాంగ్, డివోషన్, సినిమా లైట్ మ్యూజిక్, సినీ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్. అప్పుడు ఆ 3 పాటలు ఏం పాడావు జ్ఞాపకం ఉందా నీకు? నెల్లూరు సినిమా లైట్ మ్యూజిక్లోనేమో పాడవి పాడవి కోయిలా పాడకపోతే ఈ వేళ నూరులు వారిన హృదయవనాలు ముదమున చిగురించేదిలా పాడవే పాడవే కోయిలా. ఈ పాట భావనాచార్య గారు ఈయన రాశారు. ఓగిరాల నరసింహమూర్తి గారు కంపోజింగ్ చేశారు. ఈ పాటకి భావం ఎట్లా రావాలి, ఎట్లా పాడాలి అనేది రోహిణి భావనాచార్య గారు భలే చెప్పేవాళ్ళు. ఆయన దగ్గర నుంచే నేను పాట కూడా భావంతో పాడాలనేది తెలుసుకుని పాడేదాన్ని అనమాట. అది ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. పాడవి పాడవి ఒకలాగా అది అట్లా రావాలమ్మా, అది అట్లా పాడాలమ్మా అని చెప్పేవాడు. పాడవి అంటే బతిలాడుతున్నట్టుగా పాడాలమ్మా అని అట్లా అంతా కూర్చోబెట్టి భలే బాగా చెప్పేవాడు. అప్పటి నుంచి నాకు పాటను కూడా భావయుక్తంగా పాడాలనేది తెలిసింది. నేను ఏదో గుడ్డిగా పాడుకుంటూ పోయేదాన్ని అనమాట. తర్వాత కొంచెం ఆయన చెప్పిన తర్వాత. ఆ తర్వాత నెఫ్జాలో నువ్వు పాడిన సినిమా పాట ఏంటి? ఫస్ట్ నేను ఇది జమీందారులో ఒక పాట, ఇది మృగింది వీణా పది పది హృదయాలలో దివ్య రాగం మృగింది వీణా పది పది హృదయాలలో. అది నేను బాగా ప్రాక్టీస్ చేసి నాకు భలే ఇష్టం ఈ పాట. పాడి వెళ్తే అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు జడ్జి అనమాట. అమ్మ అందరూ ఇదే పాడుతున్నారు, మొత్తం కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళంతా ఇదే పాడుతున్నారు, అమ్మ నువ్వు కూడా ఇదే పాడితే బాగుండదు, అందరూ ఒకే వేళ ఆయన చెప్పారనమాట. ఆ అమ్మాయిని అది పాడొద్దని చెప్పండి, వేరే పాట పాడించండి, అందరూ అవే పాడుతున్నారు వాళ్ళు పాడేది. అప్పటికప్పుడు బుల్లెమ్మ బుల్లోళ్ళు ఆ పాట తీసుకుని గంటలో ప్రాక్టీస్ చేసుకునే వస్తుందో రాదో. రాజా పిలుపు నాదీనురా నీ నీడగా నీ తోడుగా నుండి ఉంటానురా వీడిపోలేనురా రాజా రాజా. ఆ పాట ఈ దయ్యాల పాటలు ఇట్లాంటి సాంగ్స్ అప్పుడు భలే భలే మంచి కంపోజిషన్స్ ఉన్నాయి అందులో. మనం ఒకసారి జూబ్లీ హాల్లో కూడా ఈ పాట పాడా. ఈ పాట కాదు, ఇంకోటి ఇదే పాడా. ఇదేనా? నరసింహమూర్తి గారు. అవును, బాలకృష్ణ వాయిలెన్స్ మీద జుమ్ జుమ్ వాయిస్తారు. కరెక్ట్. అది ఇది ఈ పాట పాడాను అప్పటికప్పుడు గుర్తు చేసుకుని. ఒక్క నిమిషం
కొద్దిగా ఇక్కడ మనం కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే 25 minutes దాటింది. మళ్ళీ వద్దాం బ్యాక్ టు